వాహనాల రిజిస్ట్రేషన్ లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టీఎస్ స్థానంలో టీజీగా నమోదు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ కోసం టీజీ వాడాలని కేంద్రం సూచించింది. అయితే గత ప్రభుత్వం మాత్రం టీఎస్ గా ఉండాలని నిర్ణయించారు. ఉద్యమ సమయంలో కూడా పలువురు ఉద్యమకారులను ఏపీని తొలగించి టీజీగా పెట్టుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక జాతి అస్తిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలి అన్న సదుద్దేశంతో ముందుకు వెళ్తున్నామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు. అందులో భాగమే జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించామన్నారు. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపం అన్నారు ముఖ్యమంత్రి. రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నం అన్నారు. వాహన రిజిస్ట్రేషన్ లో టీఎస్ బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన టీజీ అక్షరాలు ఉంటాయని వెల్లడించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే తమ ప్రభుత్వ నిర్ణయాలు అని చెప్పారు. ఇక ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇక భాష, సంస్కృతి, వారసత్వమే జాతి అస్తిత్వానికి చిరునామా అంటూ ఇప్పటికే రిజిస్ట్రేషన్ల విషయంలో టీఎస్ బదులు టీజీ అలాగే ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అంశాలను కూడా ట్విట్టర్లో ఎక్స్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. నిన్న తెలంగాణ క్యాబినెట్లో పలు ఎమోషనల్కి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇంతకుముందే సీఎం రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. చాలా ఎమోషనల్గా ఈ ట్వీట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. నిన్న తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే అంశాన్ని ప్రజలకు వివరిస్తూ రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పాడు. ఒక జాతి అస్తిత్వానికి, అదేవిధంగా అస్తిత్వానికి చిరునామా ఆ జాతి యొక్క భాష, సాంస్కృతిక వారసత్వమే. ఈ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగంగా జయ జయ హే తెలంగాణ అన్నటువంటి పాటని రాష్ట్ర గీతంగా మేము డిక్లేర్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తన ట్వీట్ ద్వారా తెలిపాడు. ఇక దాంతోపాటుగా సగటు తెలంగాణ తల్లిగా ఇప్పుడున్నటువంటి విగ్రహంపై చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. చాలామంది దాన్ని వ్యతిరేకించారు. అది కొంతమందిని ప్రతిబింబించే విధంగా ఉంది. దీన్ని మార్చాలనే డిమాండ్ కూడా తెలంగాణ ఉద్యమం నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీన్ని ఈ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీన్ని అపోజ్ చేసి ఒక కొత్త నమూనాను కూడా తయారు చేయించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి తెలంగాణ తల్లిని తీసివేసి ఆ స్థానంలో ఈ సాధారణ ప్రజల్ని ఇంప్లికేట్ చేసే విధంగా తమ విగ్రహం ఉంటుందని చెప్పాడు. ఇట్లా చాలా మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా టీజీకి ఈ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేస్లో కూడా టీఎస్ ప్లేస్లో టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పారు. టీజీ అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఒక నినాదంగా ముందుకు తీసుకువెళ్లారు. ఇప్పుడున్నటువంటి టీఎస్ ప్లేస్లో టీజీని తీసుకువస్తామని కూడా నిన్న క్యాబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్నే రేవంత్ రెడ్డి ట్వీట్ ద్వారా తెలియజేశారు.